లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి చతుర్థ వార్షికోత్సవ శుభ సందర్భంగా బ్రహ్మంగారి మఠ మండలం కొత్తపల్లె గ్రామంలో ఈవేళ కన్నీవి నిర్వహణ రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది. భారీగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈవేళ ఈ యొక్క సీనియర్స్ విభాగానికి 5 జతలు పాల్గొన్నాయి. ఈ యొక్క సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్ల జత యజమాని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామం ప్రొద్దుటూరు కడప జిల్లా వారి జత 2887 అడుగుల 3 అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. ఆ యొక్క మొదటి బహుమతి ₹1,00,000 పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు వారు మొదటి బహుమతిగా ₹1,00,000 ప్రకటించడం జరిగింది. ఆ యొక్క బహుమతిని కమిటీ వారి చేతుల మీదుగా అందజేస్తున్నారండి. పట్టుకో డబ్బులు పట్టుకో, నువ్వు పట్టుకో, అట్లా పట్టుకోరా పెద్దయినా, నువ్వు పట్టుకో. ఇక్కడ చూడండి. ఓకే. రెండో బహుమతి పెద్ద సన్మానం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చెన్నారెడ్డి గారి తరఫున మొదటి బహుమతి ఎమ్మెల్యే గారిది, ఆయన మిత్రుడైనటువంటి రామసుబ్బారెడ్డి గారి చేతుల మీద అందజేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రామకృష్ణయ్య గారు మొదటి బహుమతిని పుట్టా సుధాకర్ యాదవ్ గారి మిత్రుడు వారి చేతుల మీద అందజేయడం జరిగిందండి. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి రామకృష్ణ గారు కూడా. రెండో బహుమతి సాధించినటువంటి ఎడ్ల జత యజమాని పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు 2800 దూరాన్ని లాగి రెండో బహుమతి యాదవ్ గారండి. రెండో బహుమతిగా ₹75,000. మూడో బహుమతిగా ఫోన్ ఆఫ్ చేయనా, ఆఫ్ చేయనా స్వామి ఫస్ట్. రెండో బహుమతిగా ₹75,000 డొల్లు చెన్నకృష్ణ యాదవ్ గారు గౌరవ కాంట్రాక్టర్ వారు ₹75,000 విరాళాలు ఇవ్వడం జరిగింది. మూడో బహుమతి సాధించిన వారు కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామ గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారు 2548 అడుగుల 4 అంగుళాల దూరాన్ని లాగి మూడో బహుమతి కైవసం చేసుకున్నాయి. ఆ యొక్క మూడో బహుమతి ₹50,000 దాత డొల్లు చెన్నయ్య గారు గౌరవ కాంట్రాక్టర్ కొత్తపల్లి వారు ₹50,000 అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. డొల్లు చెన్నయ్య గారు గౌరవ కాంట్రాక్టర్ వారు మూడో బహుమతిగా ₹50,000 అందజేయడం జరుగుతుందండి. మూడో బహుమతిగా కె రామాంజనేయులు గారు గార్లదిన్నె వారు సాధించడం జరిగింది. ఓకేనా, రైట్. నాలుగో బహుమతి డొల్లు చెన్నయ్య గారు గౌరవ కాంట్రాక్టర్ వారి బహుమతిని చెన్నయ్య గారి గురువయ్య గారి చేతుల మీదుగా అందజేయడం జరిగిందండి. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ₹50,000 అందజేయడం జరిగింది. నాలుగో బహుమతి సాధించిన వారు సోప్షావల్లి ఆశీస్సులతో కేబీఆర్ ఎంపుల్స్ కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా వారు 2316 అడుగుల 10 అంగుళాల దూరం లాగి నాలుగో బహుమతి సాధించారు. నాలుగో బహుమతి ₹30,000 కీర్తి శేషులు బసిరెడ్డి చెన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులు చిన్నాయిపల్లి గ్రామం వారి చేతుల మీదుగా అందజేయవలసిన ఆహ్వానిస్తున్నామండి. ₹30,000 కీర్తి శేషులు బసిరెడ్డి చెన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులు చిన్నాయిపల్లి గ్రామం వారు అందజేయడం జరిగిందండి. వారికి కూడా కమిటీ చైర్మన్ అయినటువంటి దేవస్థానం చైర్మన్ అయినటువంటి చిమ్మారెడ్డి గారి చెన్నారెడ్డి గారి సన్మానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐదో బహుమతి సాధించిన వారు గుర్రప్ప స్వామిలతో ద్వారశల గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా కమై పాతకోట తేజేశ్వరరెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూరు వారు 2272 అడుగుల 11 అంగుళాల దూరంలో ₹20,000 సాధించాయి. ఆ యొక్క ₹20,000 బసిరెడ్డి పుల్లారెడ్డి కుమారులు దుగ్గిరెడ్డి మరియు శేషారెడ్డి జౌకుపల్లి వారు ఐదో బహుమతి ₹20,000 అందజేయవలసిన ఆహ్వానిస్తున్నామండి. బసిరెడ్డి పుల్లారెడ్డి కుమారులు దుగ్గిరెడ్డి అందరూ నిలబడుకున్నా ఒకటే సరిగా అందరూ నిలబడుకోండి. అంత కవర్
ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కనపడండి. ఇటు తిరుగునా. ఈ యొక్క కార్యక్రమానికి అడిగిన తక్షణమే బహుమతులు ప్రకటించినటువంటి దాతలకు, అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు, కోలాట కార్యక్రమానికి డీజేకి సహకరించినటువంటి ఆర్కెస్ట్రా కార్యక్రమానికి కూడా సహకరించినటువంటి దాతలందరికీ కూడా, చల్లని మజ్జిగ ఏర్పాటు చేసినటువంటి దాతలందరికీ కూడా, ఆలయ చైర్మన్ అయినటువంటి గౌరవ పెద్దలు గౌరవనీయులైనటువంటి తిమ్మారెడ్డి గారి, చెన్నారెడ్డి గారి తరపున, 50 మంది రైతు సోదరుల తరపున, గ్రామ కమిటీ వారి తరపున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి వారి కుటుంబానికి శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి మరియు అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి, ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో నిండుగా ఉండి, వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఘనంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.